హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ డేటా హబ్. ఈరోజు మనం స్పార్క్లో పర్ఫార్మెన్స్ బూస్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బ్రాడ్కాస్ట్ జాయిన్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా షఫుల్ జాయిన్ అంటే ఏంటి? నార్మల్గా మనం రెండు టేబుల్స్ని జాయిన్ చేస్తున్నప్పుడు స్పార్క్ షఫుల్ చేస్తుంది. అంటే డేటా అంతా నెట్వర్క్లో మూవ్ అయ్యి రెలవెంట్ నోడ్స్కి వెళ్తుంది. బట్ బిగ్ డేటా జాయిన్ చేస్తున్నప్పుడు ఈ షఫలింగ్ వల్ల పర్ఫార్మెన్స్ చాలా స్లో అయిపోతుంది అండ్ నెట్వర్క్ ఓవర్లోడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడే మనకి ఈ బ్రాడ్కాస్ట్ జాయిన్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఈ బ్రాడ్కాస్ట్ జాయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద టేబుల్, ఒక చిన్న టేబుల్, ఒక లార్జ్ డేటా సెట్, ఒక స్మాల్ డేటా సెట్ ఉంటే స్పార్క్ ఆ చిన్న టేబుల్ని కాపీ చేసి ప్రతి ఎగ్జిక్యూటర్ నోడ్కి పంపిస్తుంది. అంటే ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ద బిగ్ డేటా, స్పార్క్ కాపీస్ ద స్మాల్ డేటా టు ఎవ్రీ వర్కర్ నోడ్. అంటే ఇక్కడ స్మాల్ డేటాని కాపీ చేసి ఎవ్రీ వర్కర్ నోడ్కి పంపిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇలా పెద్ద డేటాని నెట్వర్క్లో తిప్పకుండా చిన్న టేబుల్ని అన్ని నోడ్స్కి డైరెక్ట్గా బ్రాడ్కాస్ట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే జాయిన్ ఆపరేషన్ లోకల్గా జరిగిపోతుంది అండ్ నో నెట్వర్క్ షఫుల్ ఉంటుంది. నెట్వర్క్ షఫుల్ కూడా ఉండదు. సో ఇది బ్రాడ్కాస్ట్ జాయిన్ యొక్క కాన్సెప్ట్. ఇక్కడ హెవీ షఫుల్ అనేది ఉండదు, లోకల్ జాయిన్ అనేది హ్యాపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ PySpark కోడ్ వైజ్ ఇది చాలా ఈజీ. మనం మాన్యువల్గా బ్రాడ్కాస్ట్ ఫంక్షన్ యూస్ చేసి స్పార్క్కి హింట్ ఇవ్వచ్చు. లైక్ ఇక్కడ చూపించినట్టు బ్రాడ్కాస్ట్ ఫంక్షన్ యూస్ చేసి మనం ఈ బ్రాడ్కాస్ట్ జాయిన్ అనేది చేయొచ్చు. అండ్ ఆటోమేటిక్ బ్రాడ్కాస్ట్ అంటే స్పార్క్ ఆటోమేటిక్గా కూడా ఇది చేస్తుంది, ఈ బ్రాడ్కాస్ట్ అనేది చేస్తుంది. ఇఫ్ టేబుల్ సైజ్ ఇస్ లెస్ దాన్ 10 MB. అంటే ఏంటి? ఇక్కడ టేబుల్ సైజ్ అనేది 10 MB కన్నా తక్కువ ఉంటే స్పార్క్ ఆటోమేటిక్గా బ్రాడ్కాస్ట్ చేస్తుంది. దీన్ని మనం ఈ ప్రాపర్టీతో చేంజ్ చేసుకోవచ్చు. ఆ ప్రాపర్టీ ఇక్కడ చూపించినట్టు కాన్ఫిగరేషన్ ఆటో బ్రాడ్కాస్ట్ జాయిన్ థ్రెషోల్డ్ అనే ప్రాపర్టీ యూస్ చేసుకుని మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ సైజ్ని. అండ్ లిమిటేషన్స్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది చిన్న టేబుల్లో మెమరీలో పట్టేంత మాత్రమే ఉండాలి. ఈ చిన్న టేబుల్ అనేది మెమరీలో పట్టేంత మాత్రమే ఉండాలి. లేదంటే OOM అంటే అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ అనేది వస్తుంది. OOM అంటే అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ వస్తుంది. అండ్ ఇదేంటంటే ఇక్కడ ఈ జాయిన్ టైప్స్ ఇది ఇది మోస్ట్లీ ఇన్నర్ జాయింట్స్ ఆర్ లెఫ్ట్ సైడెడ్ జాయింట్స్కి మాత్రమే వర్క్ బాగుంటుంది. బట్ ఫుల్ అవుటర్ జాయింట్స్కి సపోర్ట్ చేయదు. నాట్ ఐడియల్ ఫర్ ఫుల్ అవుటర్ జాయింట్స్. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ అంటే హౌ టు అవాయిడ్ షఫుల్. ఇక్కడ ఏం చెప్పాలంటే, మీరు ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగినప్పుడు హౌ టు అవాయిడ్ షఫుల్ అని అడిగితే బ్రాడ్కాస్ట్ జాయిన్ ఈజ్ యువర్ ఫస్ట్ ఆన్సర్. బ్రాడ్కాస్ట్ జాయిన్ యూస్ చేసి నేను షఫుల్ని అవాయిడ్ చేశాను అని చెప్పాలి మీరు. అది చెప్తే మీకు మీ ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్రాడ్కాస్ట్ జాయిన్ ఇన్ స్పార్క్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ స్పార్క్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ మీద ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ బిగ్ డేటా కంటెంట్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.